ఈ రోజు ప్రపంచం మొత్తం కూడా మన తెలంగాణలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ గురించే మాట్లాడుకుంటా ఉన్నది. మరి గ్లోబల్ సమ్మిట్ ఏంటంటే ఫ్యూచర్ సిటీ, తెలంగాణలో మనకు రాబోతున్న 4వ సిటీ ఏదైతే ఉందో దాని గురించే మొత్తం ప్రపంచం అంతా కూడా మాట్లాడుకుంటా ఉన్నది. నాకు నిజంగా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న, ప్రజాప్రభుత్వం తీసుకున్న ఈ ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో నాకైతే నచ్చింది. ఏదైతే అప్పట్లో మనకున్న ఎక్స్ సీఎంస్ కేసీఆర్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వీళ్ళు కూడా తెలంగాణను ఇట్లా డెవలప్ చేద్దామని అనుకున్నారు, చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారు కూడా అదే విజన్ తోని మన హైదరాబాద్ని అయితే ఇప్పుడు ఏం డెవలప్ చేయలేము, ఎందుకంటే ఆడ జనాలు ఎక్కువైపోయినరు. ఏదైనా డెవలప్మెంట్ చెయ్యాలనుకున్నా కూడా కూలగొట్టి చెయ్యాలి తప్పించి స్క్రాచ్ నుంచి అయితే దీన్ని బిల్డ్ చేయలేం. అదే ఆలోచనతోని ఈ రోజు 4th సిటీని తీసుకురావడం జరిగింది. ముచ్చర్లలో ఏదైతే ఫార్మా సిటీకి అని అనుకున్నారో దాన్ని ఫార్మా సిటీకి చేసుడు కన్నా నిజంగా ఫ్యూచర్ సిటీ చేస్తేనే బెస్ట్. ఎందుకంటే ఫార్మా సిటీ చేసుకొని చుట్టుపక్కల ఉన్న గ్రామాలను, ఊర్లను నాశనం చేసుకోవడం తప్ప దానివల్ల వచ్చేది లేదు, పీకేది లేదు. దున్నుకున్నారు ఫార్మా అని చెప్పి, ఫార్మా పేరుతోని తెలంగాణలో దున్నుకున్న వాళ్ళంతా మంచిగా దున్నుకున్నారు. ఫ్యూచర్ సిటీ వస్తేనే దానిలో ఇది కూడా మళ్ళీ జోన్స్ లో డివైడ్ చేసుకున్నారు. ఏఐ సిటీ, ఏఐ అని, ఇంకా ఎంటర్టైన్మెంట్ అని, హెల్త్ సిటీ అని, మొత్తంగా రెసిడెన్షియల్ సిటీ అని, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 8 zones గా డివైడ్ చేసుకున్నారు. సో దానికి సంబంధించి నిన్న సమ్మిట్ లో కూడా శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ డ్రాస్ వరల్డ్ వైడ్ అటెన్షన్, మొత్తం ప్రపంచంలో నుంచి కూడా చాలా మంది ఇన్వెస్టర్స్ వచ్చిండ్రు. 5.73 వేల కోట్ల పెట్టుబడులకి కూడా MOU ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జరిగింది. నిజంగా విజన్ 2024 దీన్ని ఇప్పటి నుంచి కరెక్ట్ గా తీసుకుపోతే మొత్తం ప్రపంచం అంతాలో కూడా మన తెలంగాణ, హైదరాబాదు, దుబాయ్, లండన్, టోకియో, సింగపూర్ వీటితోని కూడా పోటీ పడే దిశగా మనం వెళ్ళొచ్చు. అంటే చూడండి, ఒకసారి ఆలోచించుకోండి, ఒక థాట్ అనేది ఎంత మంచిగా ఉన్నది. మీరు ఆలోచించుకోండి, సినిమాలలో మనం చూస్తాం, ఐరన్ మ్యాన్ సినిమాలలో వాని ఇల్లా వాడు ఎట్లా ఏతో అంత చేస్తూ ఉంటాడు. అట్లాంటి టెక్నాలజీ నిజంగా మన హైదరాబాద్లోనే అవుతుంది అని అనుకుంటే ఎంత బాగుంటుంది అనేది ఒకసారి ఆలోచించండి. ఎంతమందికి అవకాశం వస్తుంది అవన్నీ నేర్పించినట్టు కూడా, స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి, అదంతా కూడా మన హైదరాబాద్ నుంచి వెళ్ళి ఏఐని మనం నేర్చుకున్నాడు కాదు, మన దగ్గర నుంచి వెళ్ళి ఏఐని మనం తయారు చేద్దాం అన్న దిశగా ప్రజాప్రభుత్వం ఈ రోజు అడుగులు వేస్తా ఉన్నాం. నేను ఏదో ఇట్లా కాంగ్రెస్ కి పాజిటివ్ గా లేదా కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నది కాదు. నిజంగా అది మన తెలంగాణలో డెవలప్ అయితే, ఫ్యూచర్ సిటీ 4th సిటీ అయితే అందరికీ మంచి జరుగుతుంది. మన పిల్లలకు, మన ఫ్యూచర్ మనవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక పొల్యూషన్ ఫ్రీ ఏరియాలో కానివ్వండి, ఒక ఏదైతే ఇప్పుడు ట్రాఫిక్ జామ్స్ కానివ్వండి, పొల్యూషన్ కానివ్వండి, ఫ్లడ్స్ ఏవైతే మనం ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో చూస్తున్నామో అవన్నీ లేకుండా ఫ్యూచర్లో అట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఒక సిటీని అయితే డెవలప్ చేస్తున్నారు. సో నాకు ఆ థాట్లో మంచిగా అనిపించింది, అంతే కానివ్వండి ఏదో ఒక పొలిటికల్ పార్టీకి పాజిటివ్గా మాట్లాడుతున్నది కాదు. ఇది ఏ పార్టీ ఇంక్లూడింగ్ మళ్ళీ నెక్స్ట్ బీఆర్ఎస్ వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా, బీజేపీ వచ్చినా, ఎవరు వచ్చినా కూడా దీన్ని కంటిన్యూ చేసుకుంటూ పోవాలని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటారు అనేది ఒకసారి మీ కామెంట్లో తెలపండి. మరి శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ Minister of Industries and IT Dr. Sridhar Babu said that the Telangana Rising Global Summit 2025 has been a remarkable success and has attracted significant global attention towards Telangana transformative development agenda. శ్రీధర్ బాబు గ్లోబల్ సమ్మిట్ విజన్ 2047 అదే అంటున్నాయి. ఏంటంటే మొత్తం యావత్ ప్రపంచం కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో మనందరి దృష్టి కూడా ఇటు తిరిగింది. ఇట్లనే ఉండాలి, ఇంకా తెలంగాణను మనం డెవలప్ చేసుకుంటూ పోవాలని చెప్పి కూడా నిన్న జరిగిన మీటింగ్ లో అందరూ మాట్లాడినారు. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది ఒక్కసారి మీ కామెంట్లో తెలపండి. ఈ ఫ్యూచర్ సిటీ గురించి ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు అనేది మీ కామెంట్లో తెలపండి. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.